హలో అందరికీ. ఈరోజు ఉల్లిపాయ లేని టమాటా బాత్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, పల్లీలు, జీడిపప్పు వేపుకోవాలి. తర్వాత దాంట్లో మనం ఆవాలు కూడా వేసుకోవాలి. తర్వాత ఏంటంటే చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుని వేపుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం బంగాళదుంప ముక్కలు వేసుకుని ఫ్రై అవనివ్వాలి. అవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత దాన్ని కూడా లైట్గా ఫ్రై అవ్వాలి. బంగాళదుంప ముక్క ఉంటుంది కదా, బంగాళదుంప ముక్క కొద్దిగా సాఫ్ట్ అవ్వాలి. సాఫ్ట్ అయిన తర్వాత అప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. ఇంచుమించు నేనైతే ఒక గ్లాసు నూకకి ఒక 4 టమాటాలు తీసుకున్నాను. తర్వాత సరిపడానంత ఉప్పు వేసుకోవాలి. నేను కల్లుప్పు యూజ్ చేస్తాను. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుని బాగా ఫ్రై అవనివ్వాలి. ఎలా అంటే టమాటా ముక్క అంతా కూడా పేస్ట్ కింద అవ్వాలి. ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసుకోవడం వల్ల స్మెల్ అనేది బాగుంటుంది. నేను ఇప్పుడు చూస్తున్న గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళు వేస్తున్నాను. ఎందుకంటే ఆ గ్లాస్తో గ్లాస్ నూక తీసుకున్నాను. ఒక గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకుంటే దాంతో 3 గ్లాసులు వాటర్ పోయాలి. మీకు మరీ పలుచగా కావాలంటే 4 గ్లాసులు పోసుకోవచ్చు, లేదా 2 గ్లాసులు పోసుకోవచ్చు. మీకు మరీ కొంచెం తిక్కగా కావాలంటే, నాకు మీడియంగా కావాలి కాబట్టి నేను 3 గ్లాసులు పోసుకుంటా. 3 గ్లాసులు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. కానీ మనం మరుగుతున్నప్పుడు ఉప్పు అన్నీ చూసుకున్న తర్వాత నూకేసేటప్పుడు మాత్రం మనం కలుపుతూనే ఉండాలి. లేకపోతే ఉండగట్టేస్తుంది. ఉండగట్టేస్తే ఉప్మా టేస్ట్ అనేది పాడైపోతుంది. మీకు నూక అనేది కొద్దిగా వేసుకుంటూ మనం అలా ఉప్మాని కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉండటం వల్ల ఏమవుతుందంటే అది కట్టదు. తర్వాత ఏంటంటే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి నూక వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేయాలి. ఒక్క 5 మినిట్స్ ఉంచిన వెంటనే మూత తీసేటప్పటికి అంతే వేడి టేస్టీ టమాటా బాత్ రెడీ. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఇది పల్లీ చట్నీలో కానీ, అల్లం చట్నీతో కానీ, పుదీనా చట్నీతో కానీ తీసుకుంటే టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది. ఆ చట్నీలే కాదండి, మన ఇంట్లో ఆవకాయ, మాగాయ ఇవన్నీ ఉంటాయి కదా, దేంతో తీసుకున్నా సరే టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఉల్లిపాయ లేకుండా చాలా టేస్టీగా చేసుకోవచ్చు దీన్ని. మనం ప్రతి దాంట్లో ఉల్లిపాయ వేయాల్సిన పని లేదండి. ఇప్పుడు ముఖ్యంగా వారాహి నవరాత్రులు కదా, చాలామంది ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినరు. అలాంటి వాళ్ళకి ఉప్మా అనేది చాలా బాగా పనిచేస్తుంది. మనకు ఉల్లిపాయ లేకుండా ఏం వండాలని ఆలోచిస్తాం. కానీ కొంచెం బుర్ర ఉపయోగిస్తే అన్ని వంటలు వండుకోవచ్చు ఉల్లిపాయ లేకుండా. తర్వాత మనం కొన్ని క్యాష్యూస్ని ఫ్రై చేసి ఉంచిన క్యాష్యూస్ని పైన డెకరేషన్ చేసుకోవాలి.